నుంచి లాస్ట్ దాకా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ ఫైట్స్. అసలు వెంకటేష్ పర్ఫార్మెన్స్ అదంతా అవుట్ స్టాండింగ్ పోయా. ఈ సంక్రాంతి అవుట్ స్టాండింగ్ పక్కా 300 crore గ్రాసర్. అద్దరిపోయింది సినిమా. ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరు చూడాలి. సంక్రాంతి కాదు, సంక్రాంతి నుంచి ఖచ్చితంగా ఇంకో 4 రోజులు పక్కా అన్ని హౌస్ హోల్డ్స్ పడితే బ్లాక్ బస్టర్. లైక్ ఆ డాన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మాస్ కానీ ఏది తగ్గలేదు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి మేడం? సినిమా అయితే చిరంజీవి గారి కామెడీ, చిరంజీవి గారి డాన్స్, అండ్ వెంకటేష్ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ కూడా. అండ్ ఆల్సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ కమర్షియల్, ఇట్స్ కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. అంటే అనిల్ రావిపూడి గారు క్రింజీ కామెడీ తీస్తారంటారు కదా, అలా ఉందా కొత్తగా ఉందా? అసలు క్రింజ్ అనేది మీకు ఎక్కడ అనిపించదు. మనం ఇప్పుడు చిరంజీవి ఓల్డ్ సినిమా అయితే ఏదైతే చూసామో అంటే ఏం లేదు అక్కడ. అది బాస్ సినిమా ఎలా ఉంటది? కామెడీ టైమింగ్ ఒకటి చెప్తున్నా, చెప్పు. సినిమాలో ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక మంచి మెసేజ్, పెళ్లిళ్ళు చేసుకుని విడిపోయే వాళ్ళకి ఒక మంచి మెసేజ్, అది కూడా బాస్ దగ్గర నుండి ఇంకా మంచి మెసేజ్ వచ్చింది. సో ఎవరైతే ఆలోచనలు ఉంటాయో, అంటే వైఫ్ ని వదిలేసి వెళ్ళిపోవాలి, ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అది బాస్ ఎలా చూపించాలో, అంటే ఆడియన్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో అలా చూపించాడు. దానికి అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, మధ్యలో వెంకీ గారి కామెడీ టైమింగ్ కానీ, లేకపోతే వెంకీ గారి క్యామియో కానీ అసలు నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్. అది మధ్యలో ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత 20 minutes కి వెంకీ గారు వస్తారు. వెంకీ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు సీట్లో కూర్చోరు. అది కూడా ఏంటంటే మీకు వింటేజ్ పాటలతో ఎరక్కొట్టేసాడు అంతే. దానికి బాస్ డాన్స్, వెంకీ పాటలు బాస్ డాన్స్, వెంకీ హై సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ రాస్తున్నాడు అనిల్ రావిపూడి. ఎక్కడ బోర్ కొట్టలేదు అసలు, లిటరల్లీ ఎక్కడ బోర్ కొట్ల. నేను చెప్తున్నా కదా, ఎక్కడ బోర్ కొట్ల, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్ల. వన్ సైడ్ వారు, వన్ సైడ్ అంతే అన్న. ఒక నిమిషం, ఇప్పుడు ప్రభాస్ గారు కూడా సీనియర్ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. చిరంజీవి గారు కూడా అన్ని సినిమాలు ఆడాలని చెప్పేసి అన్నారు. హైలైట్స్ అంటే సాంగ్స్ అండి మెయిన్. మన ఫస్ట్ సాంగ్ హుక్ స్టెప్, తర్వాత చిరంజీవి వెంకటేష్ సాంగ్, మళ్ళీ వాళ్ళిద్దరు సీన్స్ లో ఓల్డ్ సాంగ్స్ వస్తాయి కదా, అసలు హైలైట్ అది. అసలు అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో వాళ్ళని చూస్తూనే వెళ్ళాం. అంటే నేను చూసినప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కదా, వాళ్ళ నలుగురిని అప్పట్లో ఎప్పుడు చూడలేదు మేము మా చిన్నప్పుడు, మా ఏజ్ వాళ్ళకి. అసలు ఆ 20 minutes అయితే ఇంకా కత్తి అసలు. అంటే ఎక్కడ అసలు